సో ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఎవరైనా ఈ మూవీకి ట్రోల్ చేసిండో వాళ్ళు ఫ్యాన్స్ మొత్తం హట్ అయి పగిలిపోద్ది వాళ్ళకి. హరీష్ గారు ఇస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ గారు. ఆయన హీరోని ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. ఎవరెవరికి లైఫ్ ఇచ్చారు వేస్ట్. సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. నేను మెడ పట్టుకుంటూ తొడగొట్టినట్టుగా. హరిశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మాకు ఒక ఫుల్ మీల్స్ ఉన్న మూవీ ఇచ్చిండు. మా ఫ్యాన్స్ కే కాదు జనరల్ ఆడియన్స్ అందరూ మూవీ కూడా ఇది. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ సినిమా మొత్తం డామినేట్ చేసింది. మంచిగా ఉంది. యా ఇది ఫస్ట్ టైం కదా, అన్ఎక్స్పెక్టెడ్ కిరాక్ ఉంది. పాన్ ఇండియా మూవీకి ఆయన ఎదురెళ్ళి సినిమా వదిలేడు. ఆయన స్టార్ దమ్ ఏంది ఇక్కడ అర్థమవుతుంది. ఒక 1000 కోట్లు కొట్టిన సినిమాకి కాంపిటీషన్ గా పవన్ కళ్యాణ్ గారు దిగారు. ఆయన స్టార్ దమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు తెలిసినంత మట్టికి పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు అనే దానికంటే ఇండస్ట్రీ హిట్ కొడితేనే అది హిట్ అని చెప్పి ఇండస్ట్రీలో చాలా మంది నమ్మే మాట. హిట్ 100% బ్లాక్ బస్టర్ ఖాయం. చాలా అద్భుతమైన సినిమా అండి. పండగ ఇంకా పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి ఇంట్లో పెట్టేటప్పుడు తినకుండానే వచ్చాం. ఆ షట్రుచులు దీంట్లో చూపించాడు సినిమాలో హరిశంకర్ గారు. హరిశంకర్ నెవర్ డిసప్పాయింట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రతి ఉగాదిలో ఎలా అంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు అని ఉంటది కదా. సో ఇది 7వ రుచి. ఈ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన సినిమా.